నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా. చోరీకి గురైన 63 ఫోన్ల అందుచేత. సిరిసిల్లలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో టీవీ యాంకర్ సుమ, చైల్డ్ ఆర్టిస్ట్ పులిరాజుల సందడి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేత. రోడ్డు భద్రతపై ప్రణాళిక ప్రకారం చర్యలు అమలు చేయాలని సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని మన యొక్క విలువైన సమాచారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్ వంటివి మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన చోరీకి గురైన సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈ రోజు సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకి అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సిఐఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లయితే అటు షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్లను మొబైల్ షాపులలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైనా దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లయితే అటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సిఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా, తిరుమలేష్లను జిల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆర్ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజా, తిరుమలేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మొత్తం ఇది ఒక నెల ఫోన్ లాస్ట్ జనవరిలో మొత్తం పోయింది. సో ఆల్మోస్ట్ 19 ఫోన్ లాస్ అయింది. 19 నుంచి ఆల్మోస్ట్ 70 అరౌండ్ 71 రికవర్ అయింది. సో 20 నెక్స్ట్ మంత్ వీ విల్ రికవర్. బట్ ఒక అందరికి రిక్వెస్ట్ క్రౌడీ ప్లేసెస్లో మెయిన్లీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టెంపుల్ క్యూ లైన్లో, జాతర ప్లేసెస్లో కొంచెం అలర్ట్గా ఉండాలి మొత్తం. బికాజ్ ఈ మొత్తం ఫోన్ దిస్ క్రౌడీ ప్లేసెస్లో లాస్ అయింది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి. కొత్త ఫోన్ పర్చేస్ చేస్తే ప్రాపర్ ఫోన్ డీటెయిల్స్ ఒక డైరీలో రాసుకోండి. సో లాస్ అయిన తర్వాత పోలీస్కి దిస్ డీటెయిల్స్ హెల్ప్ అవుతుంది సార్, హెల్ప్ అవుతుంది ఫర్ రికవరీ కోసం. సో థ్యాంక్ యూ అందరికీ. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ రోజు సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 4328 విద్యార్థులకు గాను 4209 మంది విద్యార్థులు హాజరు కాగా 119 విద్యార్థులు గైహాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటలకు జరిగినట్లు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మొదటి రోజు పరీక్షల నిర్వహణ సాగిందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడ్ మార్నింగ్. మంచిగా పెట్టి కొట్టే ఇదేమైనా ఎలక్షన్ సెంటర్ బయటకు వెళ్తారు. ఇప్పుడు పరీక్ష రాష్ట్రాల్లో అంటే మొత్తం సిరిసిల్ల పట్టణ ప్రజలు క్వాలిటీతో కూడిన వస్త్రాలు కొనుగోలు చేసుకునేందుకు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండానే సిరిసిల్లలోనే నచ్చిన బట్టలు కొనుగోలు చేసే విధంగా షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని టీవీ యాంకర్ సుమ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని గాంధీ చౌక్ లో నూతనంగా ప్రారంభించిన బ్రాంచ్ వాసవి వస్త్రాలయ షోరూమ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సుమ ప్రారంభించారు. వాసవి వస్త్రాలయ షోరూమ్ లో మహిళలు పిల్లలు మెచ్చే విధంగా డిస్కౌంట్లతో కూడిన ఆఫర్లు ఉన్నాయని టీవీ యాంకర్ సుమ తెలిపారు. షోరూమ్ లోని వివిధ విభాగాలలో ఏర్పాటు చేసిన స్టాక్ ను ఆమె పరిశీలించి వాటి ధరలు ఆఫర్ల గురించి షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలు షోరూమ్ విజిట్ చేసి బట్టలను ఆఫర్లో కొనుగోలు చేసి లక్కీ డ్రాలో విజేతలుగా గెలుపొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి, పట్టణ ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. చూడలేదు, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ దేవుడు దర్శనం తీసుకుని తప్పకుండా చాలా సంతోషం. అందరూ ఎవరి సెల్ ఫోన్ లో వాళ్ళు షూట్ చేస్తున్నారు. తప్పకుండా నా వీడియో పోస్ట్ చేయండి. మేకప్ అయితే బాగానే వేసుకొని వచ్చాను. కొంచెం ఎవరైనా తక్కువ ఉన్నట్టయితే ఫిల్టర్లు యాడ్ చేసుకోండి. అయినా ఆడవాళ్ళు ఎప్పటికైనా సరే అందంగానే ఉంటారు కాబట్టి మాకు పెద్దగా ఫిల్టర్లు అక్కర్లేదు అని మేము అనుకుంటూ ఉంటాము కదండి. అంతే, ఏ భార్య అయినా అలాగే అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నారా? వాసవి వస్త్రాలయ షాప్ ఓపెనింగ్ వచ్చాము, లోపలికి వెళ్ళి చూసాము. బోల్డెన్ని వెరైటీస్ ఉన్నాయి.
ఇక్కడ 160 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చీరలు ఉన్నాయి. మేము 1000 రూపాయలకు ఫ్యాన్సీ సారీస్, డైలీ సారీస్, బ్రైడల్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వీళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్ అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ పాకెట్ ఫ్రెండ్లీగా మీ బడ్జెట్ లోనే ఉండేలాగా చీరల్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి ఆల్రెడీ షోరూమ్ పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ తోనే ఇక్కడ తీసుకొచ్చారు. ఈ రోజు ఇంకొక గొప్ప విషయం ఏంటి, డబ్బులు కట్టలేడు ఒక మంచి 25,000 రూపాయలు చీర అయితే సెలెక్ట్ చేశాను, కానీ పడతాను లేదో తెలియదు నాకు. సో ముందుగానే మీ అందరికీ మహిళ భలే ఛాన్స్లే, క్యాష్లు, జీన్స్లు, సుమారత, స్వరాభిషేకాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని చూసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మా బుల్రాజు చేసినటువంటి సినిమాలు మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన వాటిలో మనశంకర వరప్రసాద్, అమరనాథరాజు, ప్రీ రిలీజ్ వాడు యాక్ట్ చేశాడు, హిట్ అయింది. మనం చేసిన అది హిట్ అయింది. బుల్రాజు. అలాగే ఇప్పుడు బుల్రాజు మాట్లాడతాడు. ఏది బుల్రాజు మాట్లాడు. హలో, ఏం చేస్తున్నారు సుశీల? మన వాసవి వస్త్రాలయ స్టోర్ లో చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. సుమగారికి నేను ఒక శారీ కొంటాను అయితే ఖచ్చితంగా ఉమెన్స్ డే కి, అది నా గిఫ్ట్. ఏం చేస్తున్నారు? ఫోన్ లో ఫోటోలు తీసుకున్నారు. మీకోసం సంక్రాంతికి వస్తున్నాం ఒక డైలాగ్, ఓకే? మా నాన్న వేసేదే నాలుగుగా నాకు స్టెప్పులు ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఇట్ట ఇట్ట పెట్టి ఇట్ట అంటాడు. దానికి అప్పుడు అడిగాలేమోది ఏంటి. అలాగే ఈసారి చిరంజీవి గారిని నన్ను దత్త తీసుకోండి, నన్ను దత్త తీసుకోండి. పిజ్జా, బర్గర్, డోనట్, నగ్గెట్, పాప్కార్న్, శాండ్విచ్, సెంచర్, కూల్ డ్రింక్స్ ఇంకేమిస్తారు సార్? ఇంకేమిస్తారు సార్? ఏమిచ్చినా యూ కాన్ బై స్కై. చేయడానికి వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా దగ్గర ఏంటంటే 160 రేంజ్ నుండి 20,000-30,000 వరకు అయితే మనకి బ్రైడల్ కలెక్షన్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయి. సో కంపల్సరీ వాసవి వస్త్రాలయ విజిట్ షాపింగ్ చేయండి. అండ్ మీకోసం చాలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సూపర్ సక్సెస్ఫుల్ అండ్ పెళ్లి చీరలు, అలాగే ఫ్యాన్సీ చీరలు, సారీస్, బ్రైడల్ సారీస్, ఎలాంటి చీరలు కావాలన్నా సరే అన్నీ కూడా ఇక్కడ సిరిసిల్ల వాళ్ళు వేరే షోరూమ్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు కావాల్సినటువంటి రేంజెస్లో, మీకు కావాల్సినటువంటి రేట్స్లో ఇక్కడ చక్కగా పెట్టారు. పైగా స్టార్టింగ్ ఆఫర్ కింద మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. చెక్ ఇచ్చేసాను. లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయి. అందులో ఏమున్నాయి? ఇప్పుడు మంచి కుక్కర్లు, స్మార్ట్ ఫోన్స్, రెఫ్రిజిరేటర్స్ ఏమైనా వచ్చిందంటే పెద్దగా నాకు పంపించు, ఎందుకంటే ఐడియా నాకు లేదు. సో ఇలా మంచి వస్త్రాలయ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ శివుడి ఆశీస్సులు అందరినీ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేను రాజన్న సిరిసిల్ల రావడం నేను ఫస్ట్ టైం. ఇక్కడ నన్ను ఇంత బాగా లవ్ చేసిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ షాప్లో శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అంటే నార్మల్ డైలీ వేర్ శారీస్ అండ్ సిల్క్ ఓకే. మీ ఓకే. సో ఎప్పుడైనా అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళాము? ఒకసారి వెళ్ళాలి. లేదు, వద్దు. అక్కడ షాప్లోకి వెళ్తే మినిమం ఒక 2 hours 3 hours ఉంటుంది. మీకు తెలుసా? చెప్పాను. ఎందుకంటే మా వాళ్ళు అలా సెలెక్షన్స్ చేయడంలో చాలా ఎక్కువ సమయం ఆలోచించి సారీస్ సెలెక్ట్ చేస్తాం. కానీ హస్బెండ్ని మాత్రం సెలెక్ట్ చేస్తాం. తెలుసా? ఎక్స్పర్ట్స్ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఇలా చూస్తే గుర్తుపట్టేస్తాం అనమాట ఎవరు ఆ స్టార్. సో ఈరోజు నువ్వు ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటున్నావా? వాసవి వస్త్రాలయాలో మీ అమ్మ కోసం ఉమెన్స్ డే వస్తుందిరా, నాకు ఒకటి కొనివ్వు. ఓకే.
సారీ రేంజెస్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు 160 రూపీస్ నుంచి 25,000 అది కొంచెం ఎంత మంచోడివి పుల్రాజు. థ్యాంక్ యూ. సుమకి 25,000 రూపాయల చీర కొనిచ్చిన పుల్రాజు అని తమ్ముళ్ళు పెట్టుకోరా. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వారం రోజుల్లోపు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్లో 60 సంవత్సరాల పైబడిన మరణించిన ఆరోగ్య కారణాలతో పనులకు రాలేని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని సిఐటి నాయకులు కమిషనర్ కు విన్నవించారు. 2009 సంవత్సరం నుండి 2017 వరకు పీఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగా ఖాతాలో వెంటనే జమ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ ఐడెంటిటీ కార్డులు అందజేయాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, మూసం రమేష్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని జరుగుతాయి కాబట్టి ఇప్పుడు అయితే మనలోకి ఇన్వైట్ చేస్తారు. మన పని ఆందోళన పడుతుంది. ఒక తరం అయిపోయింది. మొన్న చక్రపాణి ఆఫీస్ తరం అయిపోయింది, మళ్ళీ కొత్తగా వచ్చింది. 5 ఏళ్ళు అయిపోయింది వారికి. ఒక 3 కమిషన్ మారితేనే ఆ సమస్య ఉండలేదు. మా విజ్ఞప్తి ఏంటంటే మీ చిన్న చిన్న సమస్యలు మీరు పరిష్కరించండి. ఆల్రెడీ మేము పర్సనల్గానే వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏదో క్లాసిఫికేషన్స్, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ అప్పటికి డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతున్నాం. ఒక్కొక్క మనిషికి అన్ని దగ్గర పీఎఫ్ ఏమో పనిచేస్తారు. ఆయన ఇంజన్ తీసుకొని తొందరగా సేకరించి అది కొంచెం అది ఏం జరుగుతుంది. అది మొత్తం ఇద్దరు వ్యక్తుల గురించి అది ఆగిపోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల సమస్య 3 ఏళ్ళు అవుతుంది. అది అట్లే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరైనా ఒక్కరైనా కానీ చలాన్ బల్క్ చలాన్ వాళ్ళకు మేము చెప్పినాము. ఒక్కొక్క డాటా ఇస్తే ఒక్కొక్క డాటా కొట్టాము. వాళ్ళు అక్కడే పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు ఎండనక వాననక చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఇక్కడ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి మరి ఇక్కడ సిరిసిల్లాలో చనిపోయిన వారి స్థానంలో 60 సంవత్సరాలు నిండినటువంటి స్థానంలో అనారోగ్యం కారణాల వల్ల విధులకు హాజరు కాలేని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించి ఉన్నవారిపై పనిభారం తగ్గించాలని, అదేవిధంగా మరి 2009 నుంచి 2012 వరకు 3 సంవత్సరాలకు సంబంధించి దాదాపు 78 లక్షల రూపాయలు పిఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ కావడం లేదు. వాటిని కూడా వెంటనే జమ చేయాలని, అదేవిధంగా ఇక్కడ విలీన గ్రామాలకు సంబంధించి కావచ్చు 33 మంది 25 మంది బ్యాచ్లకు సంబంధించినటువంటి పిఎఫ్ పెండింగ్ డబ్బులు వారికి వెంటనే అందించాలని, ఈఎస్ఐ కార్డులు ఐడెంటిటీ కార్డులు అందించాలనే తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి వారం రోజుల్లోపు ఈ సమస్యలు వెంటనే కమిషనర్ గారు పరిష్కరించాలని, లేకుంటే వారం రోజుల వరకు సమస్యలు పరిష్కరించకుంటే కనుక పనులు బంద్ చేసి సమ్మెలో కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ కమిషనర్ గారికి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి సిరిసిల్లాలో మరి రోజు రోజుకు జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విస్తరిస్తున్నటువంటి తరుణంలో మరి కార్మికులు ఏమో చనిపోయిన కార్మికులు, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అదేవిధంగా అనారోగ్యాల పడి కార్మికులు పోతూ ఉంటే వారి స్థానంలో కొత్త వారిని వారి కుటుంబ సభ్యులను పెట్టకపోవడం వల్ల
మరి పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి అనేక సార్లు మరి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా కూడా వారు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కొత్త పాలకవర్గం వచ్చింది, వెంటనే చర్చించి వారి కుటుంబ సభ్యులకు వెంటనే పనిలో పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి 2009 నుంచి 12 వరకు పిఎఫ్ డబ్బులు కార్మికులు మరి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం వల్ల వాళ్ళకు అనేక నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఏళ్ల తరబడి గత పాలక వర్గం కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యంగా వేధిస్తూ ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరించకుంటే కనుక వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈఎస్ఐ కార్డులు కావచ్చు, మరి కార్మికులకు గుర్తింపు కార్డులు బయటకు వెళ్తే అసలు మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వారికి గుర్తింపు కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కార్డులు కూడా అందించి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే వారం రోజుల్లోపు సమస్యలు పరిష్కరించకుంటే కనుక మొత్తం సిరిసిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరం కూడా పనులు బంద్ చేసి నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎన్నో ఏళ్ళ సంది మున్సిపల్ సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు 60 ఏళ్ళు పైబడిన రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, కొంతమంది చనిపోయినారు. మరి వాళ్ళకు సంబంధించి వాళ్ళ స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇప్పటికీ కమిషనర్ గారికి అనేక దఫాలుగా అడిగినా కూడా మరి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు, కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 15 మంది మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం, రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. మరి వారి స్థానంలో కొత్త వారు పెట్టకపోవడంతో మరి కార్మికులపై పరిభారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మరి మున్సిపల్ మన సిరిసిల్ల పట్టణం చాలా విస్తరించి ఉంది, కార్మికులు సరిపోదలేరు. ఆ సరిపోకపోవడం వల్ల తక్కువ మంది లోపలనే అధికారుల దగ్గర పనిచేసడం, ఇంకా వేరే దగ్గర పనిచేయడం వల్ల మరి వీధులలో ఊడ్స్తాను కూడా తగ్గిపోతూ ఉన్నారు. మరి కొత్త వారిని తీసుకోకపోవడం వల్ల మరి వీరి మీద పరిభారం పెరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 10 ఏళ్ల సంది పిఎఫ్ సమస్య 102 మందికి సంబంధించిన పిఎఫ్ సమస్య పెండింగ్ ఉంది, అది కూడా సమస్య పరిష్కరించడం జరుగుతలేదు. ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వడం లేదు. అనారోగ్యం పాలైతే వాళ్ళు మళ్ళీ సొంత ఈఎస్ఐ కట్టే కూడా మరి సొంత ఖర్చుతో వైద్యం చేసుకునే పరిస్థితి మరి కనబడతా ఉంది. మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులతో పనిచేసుకుని కానీ వాళ్ళ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున నిర్వధిక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి పాత పాలక వర్గం సందర్భంలో కూడా అనేక సందర్భంలో పిఎఫ్ సమస్య పరిష్కరించాలని చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మరి కొత్త పాలకవర్గం వచ్చింది కాబట్టి వెంటనే కొత్త వారిని తీసుకునే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క కార్మికుడు రిటైర్మెంట్ అయినా మరి వాళ్ళు చనిపోయినా వారి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, కానీ ఇతరులకు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా కొత్తగా వచ్చిన పాలకవర్గం ఆలోచించాలని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రణాళిక ప్రకారం రోడ్డు భద్రతా చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ ఆదేశించారు. ఈ రోజు రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆర్ఎండ్బి నేషనల్ హైవేస్, పిఆర్, పోలీస్ ట్రాన్స్పోర్ట్, వైద్య, ఎక్సైజ్, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై అదనపు కలెక్టర్ సమీక్ష చేశారు. రవాణా, ఆర్ఎండ్బి నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన సర్వే వివరాలపై ఆరా తీశారు. వివిధ ప్రధాన రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రంబుల్ స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, రోడ్డుపైకి అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు. పలు జంక్షన్లు, రహదారుల్లో స్పీడ్ గన్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న వాటిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్లలో ఖచ్చితంగా నో హెల్మెట్, నో పెట్రోల్ అమలు చేయాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను, ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలు, బస్సులను తనిఖీ చేయాలని, ఓవర్లోడ్తో వెళ్లే సరుకు వాహనాలపై దృష్టి సారించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఈఈఆర్ అండ్ బి నరసింహాచారి, ఈ నేషనల్ హైవే సురేష్ రాథోడ్, డిటిఓ లక్ష్మణ్, ఈఈపిఆర్ సుదర్శన్ రెడ్డి, నేషనల్ హైవే డి అన్నయ్య, ఆర్ఎండ్బి డిఈ శాంతయ్య, డిఈఓ జగన్మోహన్ రెడ్డి, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ భాషా, సంపత్ కుమార్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా, చోరీకి గురైన 63 ఫోన్ల అందుచేత. సిరిసిల్లలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు.
వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో టీవీ యాంకర్ సుమ, చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుల సందడి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా, కమిషనర్ కు సమ్మె నోటీసు అందజేత. రోడ్డు భద్రతపై ప్రణాళిక ప్రకారం చర్యలు అమలు చేయాలని సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.